హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే గారెలు చేసుకుని నాటుకోడి కర్రీ చేసుకుందామండి. దానికోసం ముందుగా గారెల పప్పు రెడీ చేసుకోవాలండి. పిండి అయితే పప్పు కడిగినప్పుడు రుబ్బినప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని గారెలు వేసుకుందామండి. ఇలా చిన్న బాండి పెట్టుకుని తొక్కు వేసుకుంటానండి. నేనంతే ఆయిల్ మళ్ళీ వాడాను కదా, అందుకు ఇలా వేసుకోవాలండి. నాలుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు నీట్గా. పప్పు అయితే కొంచెం పప్పు ఉండేటట్టే రుబ్బానంటే మరీ మెత్తగా రుబ్బుకోలేదు. అలా అయితేనే క్రిస్పీగా బాగుంటాయి అనేసి అండి. ఇప్పటికి మనకి ఇవి రెడీ అవుతున్నాయి కదా, ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. అదే నాటుకోడి కూరకి. కానీ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నాకైతే ఆయిల్ పడిపోయింది పప్పు చేతి మీదండి. అంటే వేయడానికి ఇలా భయమే నాకు, కానీ ఇలా ఓ చేత్తో ఫోన్ పట్టుకుని ఓ చేత్తో వేయడం కదండి, ఆయిల్ అందుకని కొంచెం దూరంగా ఉండి వేసుకునేటప్పుడే ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ కొంచెం పప్పు ఉండేటట్టే రుబ్బాను, కొంచెమే రుబ్బానండి. అంటే సగమే నలగనిచ్చాను, మొత్తం నలిగితే మళ్ళీ మొత్తం స్పాంజీగా అయిపోతాయి అనేసి కొంచెం అక్కడక్కడ పప్పులు ఉండేటట్టే రుబ్బాను. పప్పు చూడండి బయటికి కనిపిస్తున్నాయి కదా. మనకి ఈ లోపల గారెలు రెడీ అవుతున్నాయి కదండి. ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ సైడ్ ఇంకో గ్యాస్ మీద కుక్కర్లో ఆనియన్స్ పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. అవి ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. మనకి అయితే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. అవి బాగా మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల మనకి బయట కొట్టించుకొచ్చారు, అదే నాటుకోడి. అయితే నాటుకోడికి ఇది ఇలా తోలు ఉంచేస్తారటండి, ఉంచేస్తేనే బాగుంటుందట. అయితే దీనికి ఎందుకని తోలు ఉంచేశారు. అప్పుడు దీంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలండి. అలా కలిపి 2 hours పక్కన పెట్టేస్తే బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసుకుని కలిపి పెట్టేసుకున్నాం కదండి చికెన్ని. అది ఏం చేయాలంటే ఇప్పుడు గ్యాస్ మీద ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు ఫ్రై అయ్యి దాంట్లో ఈ అల్లం అన్నీ కలిపెట్టిన చికెన్ని దాంట్లో వేసేయాలండి. ఇప్పుడు మనకి చికెన్లోంచి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గనియాలండి ఆ ఉల్లిపాయల్లో వేసేసి. మొత్తం కలుపుకుంటూ సిమ్లో పెట్టి మొత్తం చికెన్లో వాటర్ అంతా వచ్చి అవంతా డ్రై అయిపోయే వరకు ఉడికనివ్వాలండి. అలాగే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోద్ది, పైకేమో వాటర్ ఉంటాయి. కానీ బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుని ఉండాలి. గారెలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదండి, మనకి హాట్ బాక్స్లో వేసామనుకో మెత్తగా అయిపోతాయండి. అది మూత పెట్టి బాక్స్లో వేయకుండా మామూలుగా అవి మొత్తం చల్లగా అయ్యాక వేస్తేనే క్రిస్పీగా ఉంటాయండి. మనకి రెడీ అయిపోతుంది కదా, ఈ లోపల ధనియాలు జీలకర్ర లామ్ మొగ్గలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ముందు అల్లం పేస్ట్ వేస్తాను కదండి, అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 స్పూన్లు పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అంతా ఇంకే వరకు అలా ఉంచేసేయాలండి. మనం మసాలా పౌడర్ కూడా వేసాం కదా, బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక గ్లాసు వాటర్ తీసుకుని వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం మళ్ళీ కలుపుకుని కుక్కర్ పెట్టి ఉడికించాలండి. ఒక 5-6 విజిల్స్ రావాలండి. అయితే సిమ్లో పెట్టుకుని రానిచ్చుకోండి, ఎందుకంటే కొంచెం నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది. అందుకోసం మనం సిమ్లో పెట్టుకుని విజిల్స్ రానివ్వాలండి, అప్పుడే కొంచెం ముక్క మెత్తగా అయ్యిద్ది. అయితే మనం మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానిస్తాం అని చెప్పాను కదండి. అయితే 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆ ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేద్దామండి. అంటే ప్రెజర్తో ఉన్నప్పుడు కానీ చేశారు ఒకసారి, నాకు అర్జెంట్ వచ్చేసింది, కంగారుగా వెళ్ళిపోవాలి, స్కూల్ టైం అయిపోతుంది. ఇంకా కొంచెం ఉండగానే ఇలా లేపేసానండి ఈ మూత, అంతే మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా చాలా ప్రమాదం అయిపోయింది, మొత్తం కుక్కరే ఎగిరిపోయింది. అందుకోసం అప్పటి చాలా భయం కుక్కర్ అంటే. మొత్తం ప్రెజర్ పోయే వరకు ఆగే తీయాలండి. ఇంకా చూడండి మన కర్రీ రెడీ అయ్యింది, కానీ ఇంకా మొత్తం దీంట్లో వాటర్ అనేది అలా ఉండిపోయాయి కదా. ఇప్పుడు మనం మళ్ళీ హైలో పెట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించాలండి. చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇలా కలుపుతూనే ఉండాలి, బాగా ఉడికనివ్వాలండి. మొత్తం ఆ వాటర్ అనేది అంతా ఇంకిపోవాలి, ఓన్లీ మనకి ఫ్రైలా వచ్చేయాలి కర్రీ. అప్పటి వరకు
మనం ఉడకబెడితేనే ఉండాలండి గ్యాస్ మీద. ఇప్పుడు మనకి చికెన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, కొత్తిమీర అలాంటి టేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే చికెన్లో కొత్తిమీర వేయనండి. నాకైతే కొత్తిమీర వేయకుండానే ఇష్టం అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఎంత టేస్ట్. బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే